माता की जय। भारत माता की जय। भारत माता की जय। वंदे मातरम। वंदे मातरम। वंदे मातरम। जय बीजेपी जय जय बीजेपी। बीजेपी పాలవారేశ్వర గారి నాయకత్వం జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. అమిత్ షా గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై బీజేపీ జై బీజేపీ ఈరోజు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక గొప్ప చరిత్ర కలిగిన జనసంఘం నుంచి భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి రోజు ఇది. దేశ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు విషయాలు మీ ముందు ప్రస్తావించే ప్రయత్నం నేను చేస్తాను. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మరియు శ్యామాప్రసాద్ ముఖర్జీ యొక్క పోరాట బలిదాన ఫలితమే భారతీయ జనతా పార్టీ యొక్క ఉన్నతమైన ఆలోచన సరళి. దానికి అనుగుణంగానే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వాన ఆర్టికల్ 370ని రద్దు చేసి కాశ్మీర్ను భారతదేశంలో అంతర్భాగంగా చేయడం జరిగింది. అదేవిధంగా సిఏఏ చట్టాన్ని తీసుకొచ్చి ఎవరైతే పీడిత తాడిత శరణార్థులు ఉన్నారో చుట్టుపక్కల ఉన్న దేశాల్లో వారికి పౌరసత్వాన్ని ఇచ్చే కార్యక్రమం కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేపడుతోంది. 500 సంవత్సరాలుగా భారతదేశ ప్రజల చిరకాల వాంఛ అయిన రామజన్మభూమిలో రామమందిర నిర్మాణం కూడా ఈ సందర్భంగా మనం చేసుకున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలు నాయకులందరూ నడుం బిగించాల్సిన అవసరం ఉన్నది. ఒక్కడ భారతీయ జనతా పార్టీ మాత్రమే భారతదేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నదని పదే పదే రుజువవుతున్న తరుణంలో మనమందరం ఒక్కతాటి మీదకి వచ్చి భవిష్యత్తు నిర్మాణంలో పాల్పంచుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. బోలో భారత్ మాతా కీ జై.